తీసుకోని చెప్పారు. చిరకాలం ఉండే విధంగా అక్షర సూర్యుడిగా పేరున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి మన అలిశెట్టి ప్రభాకర్ గారు. మరి వారి రచయితల ద్వారా ప్రజల గుండెల్లో ఎన్నో విధానాలను మార్పు చేసుకొని ఈ రోజున రాష్ట్రంలో కాకుండా వివిధ రాష్ట్రాల్లో కూడా పేరుంది. అనేకమైనటువంటి రచయితల ద్వారా మరి ప్రజలను చైతన్యపరిచి మరి ముందుకొచ్చి మనకి ఈ రోజున వారి యొక్క జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం అన్నది చాలా విశేషంగా మనం అందరం అందరి కార్యక్రమం చేస్తున్నాం. మరి ఇలాంటి రచయితల ద్వారా మనమంతం చైతన్యంతో ముందుకెళ్ళి వారి యొక్క పాటలో మనమంతా ఒక మార్గదర్శకులుగా కావాలని తెలియజేస్తూ మరి ఈరోజు కార్యక్రమించినటువంటి భారతీయ జనతా పార్టీ మరి కార్యవర్గ సభ్యురాలు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అలిశెట్టి కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలిశెట్టి ప్రభాకర్ అన్న నేడు అలిశెట్టి ప్రభాకర్ గారి జయంతి మరియు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమానికి నిజంగా చెప్పాలంటే అలిశెట్టి ప్రభాకర్ ఒక కవి, ఒక ఫోటోగ్రాఫరు, ఒక ఆర్టిస్టు. వారు దేశ నాయకుల ఈ ఫోటోలు సెల్లులో వారి ఫోటోలు మహాత్మా గాంధీ కానీ, నెహ్రూ కానీ, అటల్ బిహారీ మన బిఆర్ అంబేద్కర్ గారి వారి ఫోటోలు చిత్రించి ప్రజలకు చూపెట్టి మంచి మన్ననలు పొందినటువంటి వ్యక్తి అలిశెట్టి ప్రభాకర్ గారు. కాబట్టి వారు ఒక మంచి ఫోటోగ్రాఫర్ కూడా ఇక్కడే మన ఈ అంగడి బజార్లోనే పూర్ణిమ ఫోటో స్టూడియో అని ఏర్పాటు చేసుకొని ఒక మంచి ఫోటోగ్రాఫర్గా అభివృద్ధి చెంది కళాకారునిగా, ఫోటోగ్రాఫర్గా మరియు కవిగా మంచి మన్ననలు పొందినటువంటి వ్యక్తి ఇవాళ మనకు లేకపోవడం నిజంగా మనకు బాధాకరమైనటువంటి విషయం. వారి సందర్భంగా వారి కుటుంబ సభ్యులందరికీ మరియు వారి మిత్ర బృందాలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు. అలిశెట్టి ప్రభాకర్ అంకుల్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు ఈ అంగడి బజార్లోనే తిరగాడుతూ ఉండేవారు, ఇక్కడే ఉండేవారు. ఒక గొప్ప కవి మాత్రమే కాకుండా చిత్రకారుడు, ఛాయాచిత్రకారుడు. వారు సమాజంలో ఉన్నటువంటి అసమానతలు, సమాజంలో జరిగేటటువంటి సమతుల్యత లోపాలను, అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అధర్మ కార్యక్రమాలు, మరి మామూలుగా మన ప్రజల జీవన విధానం, జీవన వైవిధ్యం
అన్నింటినీ కలిపి వారు పదాలుగా చేసుకొని కవితలను సృష్టించేవారు. అదేవిధంగా ఒక గొప్ప విప్లవ కవి కూడా వారి పదాలనే ఆయుధంగా చేసుకొని ప్రజల మనసుల్లో ఒక గొప్ప విప్లవాన్ని సృష్టిస్తూ అప్పుడున్నటువంటి అసమానతలను అన్యాయాన్ని ప్రాడదోలే విధంగా వారి కవితలను ఒక ఆయుధంగా ప్రజలకు అందించినటువంటి ఒక గొప్ప కవి అలిశెట్టి ప్రభాకర్ గారు. మరి వారు అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కూడా వారి గొప్ప సాహిత్యాన్ని ఎప్పుడూ కూడా అమ్ముకోకూడదు, సినిమాలకు అమ్ముకోకూడదు, నా వరకు నా ఆత్మాభిమానాన్ని చంపుకోకూడదు అనేటటువంటి ఒక గొప్ప లక్ష్యంతో జీవించిన వారు. ఒకటే చెప్తా ఉంటారు ఎప్పుడైనా పెద్దలు, ఎన్ని సంవత్సరాలు ఎంతకాలం జీవించామని కాదు, ఎంతమంది గుండెల్లో ఎన్ని వేల సంవత్సరాలుగా స్థిరస్థాయిగా నిలిచిపోయామనేది ముఖ్యమని పెద్దలందరూ చెప్తుంటారు. దానికి అసలు సిసలైన నిర్వచనం కవి గారు ప్రభాకర్ గారు. మరి వారు ఈ రోజున మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. వారు లేకపోయినా వారు సృష్టించినటువంటి అక్షర విప్లవం, అక్షర యుద్ధం ఎప్పటికీ కూడా ప్రజల మనసుల్లో మండుతూనే ఉంటుంది. మరి వారు తీసుకున్నటువంటి ఒక గొప్ప నిర్ణయాలు, వారి సాహిత్యం ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో నిలిచిపోతూనే ఉంటుంది. ఒక గొప్ప కవిని ప్రపంచానికి అందించినటువంటి ఘనత మన జగిత్యాలకు దక్కుతుంది. ఎందుకంటే జగిత్యాల ముందు బిడ్డ కాబట్టి. మరి వారి ఆలోచనలు, వారు అందించినటువంటి సాహిత్యం ఎప్పటికీ కూడా ప్రజల గుండెల్లో నిలుపుకుంటూ వారి ఆశయాలను శ్వాసగా ప్రజలందరూ, మరీ ముఖ్యంగా యువత పిల్లలందరూ కూడా పుణికిపుచ్చుకొని వారి ధర్మయుద్ధంలో ఒక భాగస్వామ్యమై మన భారతీయతను, మన సమాజంలో ఉన్నటువంటి మన సంస్కృతి సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాలని మరీ ముఖ్యంగా కోరుకుంటూ మరొక్కసారి వారికి ప్రజలందరి పక్షాన ఘన నివాళులు తెలియజేసుకుంటా ఉన్నాము. థ్యాంక్ యూ.